గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ పీపుల్, బాగున్నారండి? స్వీడన్ దేశం ప్రపంచంలో నంబర్ 1 కంట్రీ అని నేను చెప్పాను కదా, దాని గురించి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఎందుకండి శామ్ గారు అన్ని దేశాలు ఉంచుకొని దాన్నే బెస్ట్ కంట్రీ అని ఎందుకు అన్నారు అని మీరందరూ వేచి చూస్తున్నారు కదా. దానికి జవాబు ఉందండి నా దగ్గర. ఉండండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము ఏ విధంగా వాళ్ళ యొక్క గొప్పతనం కొలుస్తుందంటే, వాళ్ళకున్న పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద రోడ్లు, మళ్ళీ వాళ్ళకున్న డబ్బు, ఐశ్వర్యము, మళ్ళీ పాపులారిటీ, అవన్నీ చూసి అది గొప్ప దేశం అని చెప్తారు కదా. అయితే స్వీడన్ దేశానికి కూడా ఇవన్నీ ఉన్నాయండి. వాళ్ళకి లేనిదేమీ లేదు, వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు. అయితే వాళ్ళకి అన్నీ ఉండగా ఒక్కటి మాత్రం ఎక్స్ట్రా ఉందండి వాళ్ళకి. అదేంటంటే మంచి హృదయం అండి. ఏ గోల్డెన్ హార్ట్, ఏ కైండ్ హార్ట్. నేను ఒట్టినిగా చెప్పట్లేదండి, నాకు చాలా చాలా ప్రూఫ్స్ ఉన్నాయండి. అవి మీకు చూపించడానికి 3 ఉదాహరణలు చెప్తాను మీకు. నేను 37 సంవత్సరాల కిందట వెళ్ళానండి ఆ దేశము. ఫస్ట్ టైం నేను స్వీడన్ దేశము 5 సార్లు వెళ్ళానండి ఇప్పటికి. ఫస్ట్ ట్రిప్ మాత్రం 1987. చాలా మంది పుట్టలేదు కదా. అయితే నేను స్వీడన్ దేశం వెళ్ళానండి. అయితే రెండోసారి నేను 2004 సంవత్సరంలో మా ఆవిని తీసుకొని వెళ్ళాను చూపించడానికి. 2014లో వెళ్ళాను, తర్వాత 2015లో కూడా వెళ్ళాను, 2024 ఈ సంవత్సరం 2 నెలల కిందటే వెళ్ళొచ్చానండి. అలాగా 5 సార్లు 37 సంవత్సరాల్లో వెళ్ళానండి. అంటే స్వీడన్ ఎందుకు గొప్ప దేశమని చెప్పడానికి 3 ఉదాహరణలు ఉన్నాయని చెప్పాను కదా, త్వరలోనే చెప్తాను. అయితే అది చెప్పే ముందు నేను చిన్న కథ చెప్పాలండి మీకు. ఏ ట్రూ స్టోరీ. ముందుగా శామ్ గారు మీరు స్వీడన్ వెళ్ళగలిగారు? 1985 సంవత్సరంలో నేను కాలేజ్ చదువుకుంటున్నాను పూనా, మహారాష్ట్ర, ఇండియాలో. ఆ కాలేజ్ స్పైసర్ మెమోరియల్ కాలేజ్ అండి. ఇంటర్నేషనల్ కాలేజ్ అనమాట. 45 దేశాల నుండి అందరూ ఆ కాలేజ్కి వచ్చి చదువుకుంటుంటారనమాట. అంటే మన ఇండియన్స్తో పాటు నల్లోళ్ళు, తెల్లోళ్ళు, కర్రోళ్ళు, బుజ్జోళ్ళు, బొదుగోళ్ళు, అన్ని రకాల మనుషులు, అన్ని జాతి మనుషులు అక్కడికి వస్తున్నారండి. ఫస్ట్ టైం అంతమంది ఫారినర్స్ నేను కల్లారా చూడడము. అయితే వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు కూడా చిన్న కోరిక కలిగిందండి. ఓయ్ ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు, నేనెందుకు వాళ్ళ దేశం వెళ్ళకూడదు, ఫారెన్లో వెళ్ళి చదువుకోవాలని నాకు కోరిక కలిగింది వాళ్ళని చూసిన తర్వాత. అయితే నేను పేదవాడిని కదండి, స్లమ్ ఏరియాకి చెందిన కుర్రాడిని. సో మా అమ్మ అంత డబ్బుల్ని అఫోర్డ్ చేసుకోలేదు. సో అంత సీన్ లేదు చదువుకోవడానికి. కానీ నాకు ఆ కోరిక మాత్రం ఆ కాలేజీలో ఉన్నప్పుడు కలిగింది. అయితే ఆ కాలేజీలో చదవడం వల్ల నాకు ఒక అవకాశం వచ్చిందండి. ఎందుకంటే ఆ కాలేజ్ నుండి ప్రతి సంవత్సరము 2000 మంది విదేశాల్లో చదువుకోవడానికి అప్లికేషన్ పెట్టుకుంటారు. అందులో 20 మందే సెలెక్ట్ అవుతారనమాట. అది స్వీడన్ దేశానికి అనమాట. స్వీడన్ దేశం సమ్మర్ జాబ్ చేయడానికి స్టూడెంట్స్ని ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసి ఆ సెలెక్ట్ అయిన వారికి చిన్న ట్రైనింగ్ ఇచ్చి డోర్ టు డోర్ పుస్తకాలు అమ్మాలన్నమాట. ఆ అమ్మిన పుస్తకాల్లో మనకి కమిషన్ వస్తుంది అనమాట, కొంచెం పర్సంటేజ్. ఆ పర్సంటేజే నా ఇన్కమ్ అనమాట. ఆ డబ్బులు సరిపోతాయండి ఒక సంవత్సరం అంతా మళ్ళీ విదేశాల్లో చదువుకోవడానికి. స్వీడన్ దేశం దయ వలన సమ్మర్ జాబ్ దొరికింది. అక్కడికి వెళ్ళాను. 3 నెలలు పనిచేశానండి. 2.5 లక్షలు సుమారు సంపాదించాను. ఆ డబ్బులతోటి నేను కొంచెం అమ్మకి పంపించి మిగతా డబ్బులతోటి నేను జమైకా, వెస్టిండీస్, ఫారెన్ కంట్రీస్లో వెళ్ళి చదువుకున్నానండి. నేను నా కోరిక నెరవేర్చుకోగలిగాను. అయితే దీనికి అంతా కారణం స్వీడన్ దేశం అండి. ఫస్ట్ ఎగ్జాంపుల్. ప్రపంచంలో ఏ దేశం అండి మిమ్మల్ని రండి మా దేశంకి రండి, చదువుకో బాబు, నీకు జాబ్ ఇస్తాము, స్టూడెంట్గా రా, ఎవరండి చేస్తారు? స్వీడన్ దేశం చేసిందండి. నాకు అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం వల్ల నా లైఫ్ మారిపోయిందండి. ఇంకా అదే నాకు బోనీ బేరం అయింది. 74 దేశాలు, 6 ఖండాలు చుట్టేశాను ఈ పాటికి. సో స్వీడన్ ఇచ్చిన అవకాశం నాకు నా జీవితాన్ని మార్చింది. కాబట్టి స్వీడన్ దేశము బెస్ట్ కంట్రీ అని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వేరే దేశాల్లో ఇటువంటి పని చెయ్యట్లేదు. ఎక్కడో అక్కడక్కడ కొన్ని దేశాలు చేస్తున్నాయేమో, కానీ స్వీడన్ దేశము పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి అది మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చెప్దామనుకున్నాను. అయితే రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే, స్టాక్హామ్ రాజధాని నగరం అన్నమాట స్వీడన్కి. అక్కడ ఉన్నప్పుడు ఒక ఆయన పర్సు పోగొట్టుకున్నాడండి, అంటే వాలెట్ అంటారు. అందులో ఆయన డబ్బులు, మళ్ళీ కార్డులు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాధపడుతున్నాడు అనమాట. సో అయితే ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడ వాళ్ళని అడుగుతున్నాడు అనమాట. ఏవండి నేను ఇక్కడ పోగొట్టుకున్నాను, మీకు ఎవరికన్నా తెలుసా అంటే
ఒకళ్ళు ఆగి చెప్పారు, మీరు వరి అవ్వద్దండి, ఇక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు తప్పకుండా మీకు ఇస్తారు అనేసి ఒక హోప్ ఇచ్చారనమాట. అయితే ఆయన పోలీస్ స్టేషన్ వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ ఒక 2 రోజుల తర్వాత వెళ్ళాడండి. 2 రోజుల తర్వాత వెళ్ళినా సరే ఆయన వాలెట్ కానీ పర్సు ఆయనకి అక్కడే ఇచ్చారు. స్వీడన్లో ఎవరైనా సరే వాళ్ళకి ఏం దొరికినా సరే తీసుకెళ్లి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇవ్వడము వాళ్ళకి ఒక ఆనవాలిటీ అనమాట. అంత మంచి మనుషులు ఎక్కడ కనిపిస్తారండి మనకి? స్వీడన్ దేశంలోనే కనిపిస్తారు. మరి అది కూడా కరెక్టే కదా. సెకండ్ ఎగ్జాంపుల్, స్వీడిష్ వాళ్ళని ప్రేమించడానికి, స్వీడన్ దేశాన్ని ఎంత ఇష్టపడడానికి రెండో కారణం. బాగుంది కదా. అయితే ఇప్పుడు 3వ ఉదాహరణ చెప్తానండి, ఎందుకు ఆ దేశం నాకు అంత ఇష్టమో. అయితే స్వీడన్ దేశంలో నేను పుస్తకాలు అమ్ముతున్నానండి. సేల్స్ మ్యాన్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఇంటింటికి వెళ్ళి నేను ఆల్మోస్ట్ 7-8 అవర్స్ నేను పుస్తకాలు అమ్ముతున్నాను. అయితే ఆ పుస్తకాలు అమ్ముతుండగా నాకు ఒక ఫ్యామిలీ కనపడ్డారండి. ఆ ఫ్యామిలీ చాలా చాలా సంతోషపడ్డారు నన్ను చూసి. ఎంత చిన్న వయసులో ఈ కుర్రోడు ఎంత కష్టపడుతున్నాడు, ఈ అబ్బాయికి కొంచెం ఎక్స్ట్రా జాబ్ కూడా ఇద్దామనేసి అడిగారు నాకు. మాకు ఒక ఫార్మ్ ఉంది, కార్న్, జొన్న మొక్కలు అంటారు కదా, మొక్కజొన్న పోతండి. మొక్కజొన్న పోతు ఆ పొలంలో అన్ని పనులు మేము చేయలేకపోతున్నాము, నువ్వు ఒక 2-3 గంటలు రోజుకొచ్చి ఏదైనా హెల్ప్ చేస్తావా, డబ్బులు ఇస్తామా అని నాకు చెప్పారండి. వెంటనే ఎస్ అని చెప్పి ఇంకా సెకండ్ జాబ్ అన్నమాట చేయడం మొదలు పెట్టాను. 1 రోజులు పనిచేశానండి వాళ్ళ దగ్గర. ఆ 1 రోజుల్లో ప్రేమ, ఆప్యాయత అన్నీ నేను గెలుచుకున్నానండి. చాలా ఇష్టపడ్డారు వాళ్ళు. అయితే ఒక సాడ్ సంఘటన జరిగిందండి. నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది బైక్ మీద వెళ్తుండగా. యాక్సిడెంట్ వెళ్ళినప్పుడు ఈ చెయ్యి కొంచెం విరిగిపోయినట్టుంది. సో వెంటనే అడ్మిట్ అయ్యారు. ఈ చేతిలో నాకు ఒక రాడ్ పెట్టారండి, ఒక స్టీల్ రాడ్, 6 స్క్రూస్ అనమాట పెట్టి నా చెయ్యిని అతికిచ్చారు. 1 రోజులండి బెడ్ రిడన్ అనమాట. అయితే ఈ కుటుంబము నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళి రోజుకి నాకు తినడానికి, ఉండడానికి అన్నీ ఇచ్చి నాకు ఏ కష్టం లేకుండా ప్రేమతో చూసుకుంటూ, ఇంకా టచ్ అయింది ఏంటంటే ప్రతిరోజు నాకు స్నానం చేయించారండి వాళ్ళు. సో ఇంకా తల్లిదండ్రుల తర్వాత అమ్మ గుర్తుకొచ్చింది. నాకు తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అయితే ఈయన నాకు స్నానం చేపిస్తుంటే నా తండ్రి ఉంటే ఈ విధంగానే ఉండేవాడు అని ఫీలింగ్ వచ్చిందండి. సో అందుకనేసి నేను అప్పటి నుండి వాళ్ళని అమ్మ, నాన్న అని పిలవడం మొదలు పెట్టాను. నేను ఇండియా నుండే వాళ్ళతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నాను. అమెరికా సెటిల్ అయిన తర్వాత కూడా ప్రతి వారం నేను వాళ్ళకి ఫోన్ చేస్తున్నానండి, మాట్లాడుతున్నాను. అయితే ఒక సంవత్సరము ఆ స్వీడిష్ మమ్మకి ఆరోగ్యం బాగోలేదు. అయితే వెంటనే నేను మా ఆఫీస్ దగ్గర సెలవు తీసుకొని అర్జెంటుగా నేను స్వీడన్ దేశం వెళ్ళిపోయానండి. సో వెళ్ళిపోయి నేను ఆ స్వీడిష్ మమ్మతోటి వారం రోజులు నేను ఉండి ఇంకా రాత్రి పగలు ఆ అమ్మకి సేవ చేశానండి. అయితే అక్కడ ఉన్న ఆ నర్సింగ్ స్టాఫ్, డాక్టర్స్ చాలా చాలా సంతోషపడ్డారు. నేను చెప్పాను, ఒకప్పుడు నన్ను ఆదుకున్నారు వీళ్ళు. అంటే ఇన్ని సంవత్సరాలు నేను కనెక్షన్లో ఉన్నాను, 27 సంవత్సరాలు సుమారు. సో మా అమ్మకు కూడా అసలు నోటంట మాట కూడా పడిపోయింది. అలాంటిది ఆమె నోరిప్పి మాట్లాడిందండి. చిన్న చిన్న మాటలు నన్ను గుర్తుపట్టింది, నా పేరు చెప్పింది. సో చిన్న క్లిప్పింగ్ తీశానండి, వీడియో క్లిప్పింగ్ అప్పుడు ఆ టైంలోనే. సో కొంచెం చూడండి. మామా, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు అమెరికా. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు అమెరికా నౌ. So it's time for me to go back. Reena, Stella is waiting for me there. I stayed here 1 week and I'm so glad that I was able to come. So I just have to say goodbye, Mama. I'll see you soon in January. Goodbye, son. Yes, Mama. I'm going to pray. Okay, Mama? Dear God, thank you for today. Please be with Mama in a very special way. Please take care of her. Please be with all the staff members here at this facility. Help her not to feel any pain. Please give her good health
If it is possible, Father, please perform a miracle so that she can be back to normal health. Bless Mama, touch her, heal her, and take care of her. Bless Monica and their family so that they can take care of Mama well. Please give me another opportunity to meet her soon. So Mama, I'll see you again, okay? You're welcome, Mama. So greetings from Reena and Reena's parents. They're also praying for you and they're also thinking about you. Okay, Mama. అయితే ఈ మూడో ఎగ్జాంపుల్ ఏంటంటే స్వీడిష్ దంపతులు ప్రేమ ఎలాగ పంచుతారు అనడానికి ఒక ఉదాహరణ నేను చూపించాను. అదే నా మూడో ఎగ్జాంపుల్ అండి. ఏ దేశంలో మన రంగు కాదు, మన జాతి కాదు, మన భాష కాదు, మమ్మల్ని ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా నిజమైన ప్రేమ పంచుకొని మనల్ని కొడుకులాగా ప్రేమించి చక్కగా చూసుకున్నారు కదా. అటువంటి ప్రేమ ఎక్కడా పొందలేదండి. అటువంటి ప్రేమ వాళ్ళ దగ్గర నుండి వచ్చింది కాబట్టి స్వీడన్ దేశంలో ఉన్న ప్రజలకి సలాం, బెస్ట్ పీపుల్ అని ఎందుకు అనలేనండి. సో 3 ఎగ్జాంపుల్స్ అండి. ఈ 3 ఎగ్జాంపుల్స్ వల్ల నేను ప్రపంచంలో 74 దేశాలు తిరిగి అన్ని దేశాల్లో ఏది బెస్ట్ అంటే స్వీడన్ అని బల్ల గుద్ది మరి చెప్పగలుగుతున్నాను. మీరందరూ అగ్రీ అవుతారు కదండి. అగ్రీ అవుతే నా కామెంట్స్లో పెట్టండి. మీ కామెంట్స్ బట్టి నాకు తెలుస్తుంది ఎంతమంది ఈ నేను చెప్పిన మాటలు మీకు నచ్చి మీరు అగ్రీ అయ్యారో లేదో తెలుసుకోవాలని ఉందండి. అయితే ఇప్పుడు 2 months బ్యాక్ నేను స్వీడన్ గ్రూప్ తోటి వెళ్ళాను కదా. అయితే ఆ ట్రావెల్ వీడియో కూడా నేను చూపిస్తాను. వెల్కమ్ టు ద వీడియో. కోపెన్హేగన్ నుండి స్వీడన్కు చాలా దగ్గరేనండి. 1 గంట ప్రయాణం మాత్రమే. స్వీడన్ నాకు 3వ ఇల్లు లాంటిది. స్వీడన్కు వెళ్ళే చాలా మందితో ఎయిర్పోర్ట్ చాలా రద్దీగా కనిపించిందండి. ఎప్పుడూ ఇంతమంది చూడలేదు నేను. ఇది ఇంచుమించు ఒక మార్కెట్ లాగా అనిపిస్తుంది. డెన్మార్క్ నుండి వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇమిగ్రేషన్ లేదు. ఎవరైనా షెంగన్ వీసా ఉండి షెంగన్ కంట్రీస్ లోపల నుండి వస్తే మాత్రం డొమెస్టిక్ ప్రయాణం లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వీసా అక్కర్లేదు. మేము ఒరిజినల్గా డెన్మార్క్ నుండి స్వీడన్కి ట్రైన్ మీద వెళ్ళాలండి. అయితే లాస్ట్ మినిట్ అది క్యాన్సిల్ అయ్యింది కాబట్టి ఫ్లైట్ బుక్ చేసుకొని ఫ్లైట్ మీద క్షేమంగా వచ్చేసాము. Picture someone else but you, but then you kissed me, and now there's nothing else I wanna do. For the record, I never thought it would be you and me. You said tomorrow, let's see what happens, but it's plain to see. మన హోటల్కి వచ్చేసామండి. ఇది ఒక 4 స్టార్ హోటల్. చాలా చాలా బాగుంది. జస్ట్ 45 మినిట్స్ అండి, 45 నిమిషాలు ప్రయాణము ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడికి. ఏరియాలో వన్ ఆఫ్ ద టాప్ బెస్ట్ హోటల్ అన్నమాట. అయితే దీంట్లో 19 ఫ్లోర్స్ ఉన్నాయి, 289 రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ రూమ్ కాస్ట్ $250 నుండి $300 అండి రోజుకి. అంటే ఇంచుమించు 20,000 నుండి 24,000 అండి. అంతా చాలా అందంగా ఉందండి, చూడముచ్చటగా ఉంది. ఈ హోటల్ కూడా ఈ సముద్రం బే ఉంటుంది కదా, దాని దగ్గరలోనే ఉందన్నమాట. అంటే ఈ షిప్లు ఇవన్నీ
ఇక్కడ వాకింగ్ డిస్టెన్స్లో ఉన్నాయి. సో కిందకి వెళ్దాం పదండి. అదిగో మేడం గారు మళ్ళీ స్టెల్లా కనిపిస్తుంది. స్టెల్లాకి ఆల్రెడీ చలేసేస్తుంది అనుకుంటా, అందుకే శుభ్రంగా కప్పేసుకుంది. సో ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. ఫాస్ట్కి అక్కడ లైన్ కట్టారు. బఫే బ్రేక్ఫాస్ట్ ప్రతిరోజును కొన్ని వందల మంది వచ్చి తింటుంటారండి. చాలా సూపర్ అనమాట. సుమారు ఒక 50-60 వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఈ ఆమ్లెట్లు కూడా మనము కస్టమ్ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చింది ఎలా కావాల్సి అలా చేస్తారు వాళ్ళు. చాలా ఉన్నాయండి. సీరియల్స్ అనుకుంటా ఇవన్నీ, రకరకాల సీరియల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ జ్యూసెస్ ఉన్నాయండి. యాక్చువల్లీ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ మనం కూడా ఒక మిషన్లో పెట్టి ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. నేనైతే చేసుకున్నాను క్యారెట్ జ్యూస్ని. మళ్ళీ ఇక్కడ టీ, కాఫీ, చాక్లెట్ మిల్క్ అన్ని ఆ రకాల హాట్ డ్రింక్స్ ఉన్నాయి. ఇంకా మాలాగే చాలా కంట్రీస్ నుండి చాలా మంది అండి వచ్చారు. బ్రేక్ఫాస్ట్ కూడా పార్ట్ ఆఫ్ ద రూమ్ రేట్ అనమాట. సింగిల్గా ఉట్టి బ్రేక్ఫాస్టే కొనుక్కోవాలంటే 3-4 వేలు అవుతుందండి. ఏదో టర్కీస్ డిజర్ట్ అనుకుంటా. మళ్ళీ ఫ్రూట్స్ అండి, పైనాపిల్ అని, మళ్ళీ మ్యాంగో, తర్బూజా, ఇంకా ఏదేదో చాలా ఉన్నాయండి. పేర్లు కూడా నాకు రావట్లేదు. ఎక్కువగా కాయగూరలు కూడా వీళ్ళు చాలా చక్కగా తింటారండి. ఇక్కడ చూడండి టొమాటోస్ అని, మళ్ళీ రకరకాల మీట్స్ కూడా బ్రేక్ఫాస్ట్కి కూడా తింటారు. మీట్స్ అవి మనం అంటే సాధారణంగా మధ్యాహ్నము సాయంకాలమే తింటాము, కానీ ఇక్కడ వాళ్ళందరికీ బాగా అలవాటు అనమాట. సో ఇదిగో ఈయన వన్ ఆఫ్ అవర్ టూర్ కస్టమర్ అనమాట, ప్రవీణ్ గారు. చక్కగా ఫోన్లో మాట్లాడుకుంటూ తింటున్నారు. సో మా హోటల్ నుండి బయటకు చూస్తుంటే చూసారా, అక్కడ బే ఉంది, వాటరు, మళ్ళీ ట్రైన్ కూడా లోకల్ ట్రైన్ అనమాట వెళ్ళిపోతుంది చివరి వరకు. మేము ఎక్కేమండి తర్వాత దాని మీద. సో మొత్తానికి బఫే బ్రేక్ఫాస్ట్ అదిరిపోయిందనమాట. సో ప్రతిరోజు చాలా ఇష్టంగా నచ్చినవన్నీ మనం ఆర్డర్ చేసుకొని చేయించుకొని తిని, ఇంకా అది తినేది అరిగే వారికి ఊరంతా తిరిగేస్తుంటాము. ఇదొక అలవాటు అయిపోయింది మాకు. But you, but then you kiss me, and now there's nothing else I wanna do. And tonight we're like fire and ice. I'm burning all over, and we're starting a riot tonight. Don't want this to be over. Any second we're all we stay here, we'll probably drown. I know this will never work out. I saw it all before, but I will really miss you on the dance floor. And tonight we're like fire and ice. ఈ ట్రిప్లో మేము ఊరంతా స్వీడన్లో కార్ల మీదే డ్రైవ్ చేసామండి ఎక్కువగా. అయితే రోడ్ రూల్స్ కూడా మీకు కొంచెం చెప్పాలి. మినిమం 18 years ఉండాలండి ఇక్కడ డ్రైవ్ చేయాలంటే, నంబర్ 1 రూలు. రెండోది, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెడ్ లైట్స్ ఉంటాయి కదా ముందుని, అవి ఎప్పుడు ఆన్ చేసే ఉండాలి. మధ్యాహ్నం అప్పుడు కూడా లైట్స్ ఆన్ చేసే ఉంచాలి. అది కంట్రీ రూల్ అండి. కారులో 4 కూర్చున్నా 5 కూర్చున్నా అందరూ సీట్ బెల్ట్ వేసుకోవాలి, అది కూడా ఒక రూలు. స్వీడన్లోనూ అమెరికా స్టైల్ డ్రైవింగ్ అండి, అంటే ఇండియాకి ఆపోజిట్ అనమాట. అంటే రైట్ సైడ్ డ్రైవింగ్ అంటారు కదా. ఒకవేళ మీరు ఏదైనా చిన్న తప్పు చేసినట్లయితే ఆ గవర్నమెంట్ వాళ్ళు ఫైన్ ఇవ్వడానికి వెనకాడరు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఆ మినిమం ఫైన్ ఏమొచ్చి 4000 స్వీడిష్ క్రోనర్ అండి, ఇంచుమించు ఒక 30,000 రూపాయలు అవుతుంది అనమాట. ఫైన్లు చాలా బాగుంటాయి కాబట్టి
డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయాలని అర్థం కదా. I try to picture someone else but you, but then you kissed me, and now there's nothing else I wanna do. For the record, I never thought it would be you and me. You said tomorrow, let's see what happens, but it's plain to see. And tonight we're like fire and ice. I'm burning all over, and we're starting a riot tonight. Don't want this to be over. Any second we're all burned down. If we stay here, we'll probably drown. I know this will never work out. I saw it all before, but I will really miss you on the dance floor. And tonight we're like fire and ice. Fire and ice. I try to fix it. I try to picture someone else but you. But then you kiss me, and now there's nothing else I wanna do. And tonight we're like fire and ice. I'm burning all over, and we're starting a riot tonight. Don't want this to be over. Any second we're all burned down. If we stay here, we'll probably drown. I know this will never work out. I saw it all before, but I will really miss you on the dance floor. And tonight we're like fire and ice. I know this will never work out. I saw it all before, but I will really miss you on the dance floor. And tonight స్వీడన్ వెళ్ళిన ప్రతి వారు స్టాక్హామ్ నగరం వెళ్తే మాత్రం తప్పకుండా నోబెల్ పీస్ ప్రైజ్ మ్యూజియం వెళ్ళాలండి. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ మ్యూజియం పెద్ద కంటెంట్ కలిగిన చిన్న మ్యూజియం అండి. నోబెల్ బహుమతి యొక్క ప్రత్యేక విషయ రంగాల కలయిక ఆధారంగా సహజ శాస్త్రాలు, సాహిత్యం మరియు శాంతి. ఆల్ఫ్రెడ్ నోబెల్కు తన సృష్టించిన బహుమతిపై స్పష్టమైన విజన్ ఉంది. మానవ జాతికి మేలు చేసిన వారికి రివార్డులు ఇవ్వాలనుకుంటున్నట్లు ఆయన తన వీలునామాలో రాశాడు. గతంలో నోబెల్ మ్యూజియంగా పిలిచే ఈ సంస్థ 2001లో నోబెల్ బహుమతి ప్రారంభమై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రారంభమైంది. గమ్లాస్థాన్ జిల్లాలో ఓల్డ్ టౌన్లో స్టాక్హామ్లో ఈ మ్యూజియం ఉంది. ఇక్కడ రావడానికి మెట్రో మీద రావచ్చు. రెడ్ లైన్ మెట్రో లేకపోతే గ్రీన్ లైన్ మెట్రో, ఈ 2 మెట్రో లైన్స్ ఇక్కడికి వస్తాయండి. ఆ స్టేషన్ పేరు గమ్లాస్థాన్. బస్ మీద కూడా రావచ్చు. బస్ నెంబర్ 2, 3, 53, 55, 57, 76 ఈ బస్సులు కూడా ఆ రూట్స్ అన్నీ ఇక్కడికే వస్తాయండి. this will never work out. I saw it all before, but I will really miss you on the dance floor. And tonight we're like fire and ice. I know
అయితే ఈ మ్యూజియంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ ఫౌండర్ ఉన్నాడు కదా, ఆయన్ని ఒక కాయిన్ మీద చెక్కినట్టు ఆ నేల మీద పెట్టారండి. చాలా చక్కగా ఉంది. చూసినప్పుడు ఆయన లైఫ్ స్కెచ్, ఆయన ఈ ప్రపంచానికి చేసిన మేలు గుర్తొచ్చింది. చాలామంది అనుకుంటారు ఆయనకి ఎన్ని అవార్డ్స్ వచ్చి ఉంటాయి లైఫ్లో అని. ఆయనకి ఒకే ఒక అవార్డు వచ్చిందండి. 1868 సంవత్సరం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఆయనకి ఇచ్చారు. ఎందుకంటే ఆయనే డైనమైట్ కనుక్కున్నాడండి ఫస్ట్ టైం. అయితే 2 జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా మీకు చెప్తానండి, ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. హూ గాట్ ద నోబెల్ ప్రైజ్ 3 times ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో 3 సార్లు నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఆన్సర్ ది ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్. వాళ్ళకి 3 సార్లు వచ్చిందండి. 1917, 1944, 1963 సంవత్సరంలో మొత్తానికి 3 సార్లు వచ్చింది. రెండవ ప్రశ్న, హూ ఈజ్ ద యంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్? ప్రపంచంలో అందరికంటే చిన్న వయసు ఎవరిది? అంటే ప్రపంచంలో అతి చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ సంపాదించుకున్న వారు ఎవరు అంటే మలాలా యూసఫ్జాయ్. ఆవిడ వాళ్ళ చట్టాన్ని వ్యతిరేకించింది, అందుకే వాళ్ళు కాల్చేశారు. కానీ బ్రతికింది. తర్వాత దేశం వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు కెనడాలో ఎక్కడో ఉంటుందండి. యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ నోబెల్ పీస్ ప్రైజ్. We're at the Royal Palace. I think they're doing some kind of renovation. And this is all beautiful sceneries around the Royal Palace. And look at this horse. I don't know who that person is on the horse, but looks good. That is some old church. ప్రస్తుతం మనం స్టాక్హామ్ సిటీ సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట దాని చుట్టుపక్కల తిరుగుతున్నాం అనమాట. చూడండి ఎంత బాగుందో. ఎన్నో సంవత్సరాల నుండి అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఈ స్టేషన్ని 1871 సంవత్సరంలో ఓపెన్ చేశారు. జూలై 18 అండి. మా అమ్మ పుట్టినరోజుకి మా ఆవిడ పుట్టినరోజుకి 2 రోజుల తర్వాత అండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే రోజున పుట్టారు, జూలై 16ని. కానీ ఈ స్టేషన్ మాత్రం 18వ తారీఖుని 1871 సంవత్సరంలో ఓపెన్ చేశారు. ఈ స్టేషన్లో ఒక ప్రత్యేకత ఉందండి. స్వీడిష్ రాయల్ ఫ్యామిలీకి ఒక రిజర్వ్డ్ రూమ్ ఉందన్నమాట. కానీ ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, కానీ ఫర్ ఎవర్ ఉంది అక్కడ. మళ్ళీ ఒక పాత ట్రైను 1960s నుండి వాడుతున్న ఒక ట్రైను, అది ఇప్పుడు కూడా రన్నింగ్ అవుతుందండి. అది స్టాక్హామ్ నుండి గోథెన్బర్గ్ వరకు వెళ్తుంది. ఈ స్టేషన్లో 17 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్రతిరోజు 2 లక్షల మంది ప్రయాణం చేస్తుంటారండి ఈ స్టేషన్ నుండి. అయితే ఈ రైల్వే స్టేషన్ కిందనే అండర్ గ్రౌండ్ మెట్రో కూడా ఉందండి. స్వీడిష్ రాజు రాణి ఈ మెట్రోని 1957లో ప్రారంభించారు. మొత్తం 100 స్టేషన్లు ఉన్నాయండి. అందులో 47 అండర్ గ్రౌండ్లో ఉన్నాయి, మిగతావి బయట అనమాట. అయితే ఈ స్టాక్హామ్ సబ్వే మెట్రో సిస్టంలో 3 లైన్స్ ఉన్నాయి. ఒకటి గ్రీను, ఇంకోటి రెడ్, ఇంకోటి బ్లూ. ఈ 3 లైన్స్ మొత్తానికి ఊరంతా చుట్టేస్తాయండి. మళ్ళీ వీరికి టైమింగ్స్ కూడా ఉన్నాయండి. 5 AM నుండి
1 AM వరకు. ఈ ఏరియాని అవిసిల్ అరీనా అంటారండి. ఇక్కడ చాలా స్టేడియంస్ ఉన్నాయి చుట్టుపక్కల, ఒక 3 పెద్దవి ఉన్నాయండి. మేము వీక్ డేస్ వచ్చామండి. అయితే చాలా ఖాళీగా ఉంది చూడడానికి, జనాలు చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే మేము రౌండ్గా గ్లోబ్ షేప్లో ఉన్నది పైకి ఎక్కడానికి వెళ్తున్నాం కదా, దాని పేరే స్కై వ్యూ అంటారండి. ఆ స్కై వ్యూ స్టాక్హామ్. ఆ లోపలికి వెళ్ళేసరికి మాత్రం వాళ్ళు చెప్పారు మీ అపాయింట్మెంట్ 10 గంటలకు కదా, కానీ ఒక 4 hours పడుతుంది, మీరు వెయిట్ చేయాలి అని చెప్పారు. అంటే మనం టైం స్లాట్ బుక్ చేసినా సరే అయినప్పటికీ ఇంకా వెయిటింగ్ ఉంటుందని అన్నారు. ఇదే కొంచెం డిఫరెన్స్గా అనిపించింది. అయితే మేము ఒక 3-4 hours తర్వాత వచ్చాము. వచ్చిన తర్వాత చక్కగా ఇంకా ఆ గ్లాస్ గ్లోబ్లో 12 మంది ఉండొచ్చు అనమాట. సో అందరం కలిసి ఎక్కేమండి. చాలా చాలా బాగా అనిపించింది. అయితే వెళ్ళే ముందు కొంచెం సినిమాలకు కూడా చూపించారనమాట దాని గురించి. అయితే పైకి వెళ్ళిన తర్వాత మాత్రం సిటీ వ్యూ చాలా చాలా చూడముచ్చటగా ఉంది. ఎంజాయ్ చేసామండి. ఫస్ట్ టైం మాకు కూడా సంథింగ్ లైక్ దిస్ అనమాట. ఒక పెద్ద గ్లోబ్ మీద ఇంకో చిన్న గ్లాస్ గ్లోబ్ తోటి మనము దాని చుట్టూరు పైకి కిందకి వెళ్ళడం, అదొక కొత్త అనుభవంగా మాకు అనిపించింది. I try to fix it. I try to picture someone else but you. But then you kissed me, and now there's nothing else I wanna do. For the record, I never thought it would be you and me. You said tomorrow, let's see what happens, but it's plain to see. And tonight we're like fire and ice. I'm burning all over, and we're starting a riot tonight. Don't want this to be over. Any second we're all burned down. If we stay here, I try to fix it. I try to picture someone else but you. But then you kissed me, and now there's nothing else I wanna do. For the record, I never thought it would be you and me. You said tomorrow, let's see what happens, but it's plain to see. And tonight we're like fire and ice. I'm burning all over. స్వీడన్ దేశము డెన్మార్క్ లాగా ఎక్కువ కాలువలు ఏమీ లేవండి, కానీ సముద్ర జలాలతో చుట్టుముట్టుబడ్డాయి. చాలా బిల్డింగ్స్ తోటి, మళ్ళీ ఈ సముద్రం వాటర్స్ తోటి ఈ దేశం చాలా అందంగా కనిపిస్తుందండి. బోట్ రైడ్ కోసం పడవ ఎక్కే ముందు కొంచెం సరదాగా మేడము నేను నడిచాము. స్టెల్లా బోట్ రైడ్కి రాలేదు ఆ రోజు. దానికి కొంచెం జలుబు చేసిందండి. అప్పుడు హాయిగా హోటల్లో రెస్ట్ తీసుకుంటుంది. రెస్ట్ అంటే వీడియో గేమ్స్ ఏదో ఆడుతుందని అనుకుంటున్నాను నేను. బోటింగ్ ఇష్టపడే వారికి స్వీడన్ దేశము అద్భుతమైన గమ్యస్థానం. సరస్సులు, కాలువలు మరియు మహాసముద్రాలతో సహా విస్తారమైన నీటితో అన్వేషించడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ బోట్లు సేవలు ఇక్కడ ఉన్నాయండి. మీకు సొంత పడవ లేకపోయినా మీరు పబ్లిక్ బోటు సర్వీసులు, ఫెర్రీలు లేదా బోటు ట్యాక్సీల ద్వారా చాలా గమ్యస్థానాలు చేరుకోవచ్చు. గెస్ట్ హార్బర్స్ ఇక్కడ ప్రత్యేకత అండి. స్వీడన్లో దాదాపు 500 అతిథి నౌకాశ్రయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి దాని ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉన్నాయి. మీరు ప్రశాంతమైన సహజ నౌకాశ్రయము లేదా ఉత్సాహభరితమైన ద్వీప వాతావరణం కోసం చూస్తున్న స్వీడన్ ప్రతి బోటింగ్ ఉత్సాహుడికి ఏదో ఒకటి ఉందండి. తెలుగు చింపేస్తున్నాను కదా, లెట్స్ గో.
అదిగో చూడండి, బ్యాక్ సైడ్ వైకింగ్ లైన్ షిప్ కనిపిస్తుంది. దాని మీదే కదా స్వీడన్ నుండి ఫిన్లాండ్ వెళ్ళాము. చాలా చక్కగా ఉంది ఆ వీడియో, మీరు చూడాలి ఎవరైనా చూడకపోతే. అయితే ఈ స్టాక్హోమ్ స్వీడన్ నుండి చాలా దేశాలకి వెళ్తుంటాయండి షిప్స్. ఇలాగా నాతో పాటు చాలా మంది అండి వేరే దేశాల నుండి కూడా వచ్చిన వాళ్ళు ఇలాగ బోట్ రైడ్కి వచ్చారు. ఎక్కువ మంది తెల్లవాళ్ళే, బ్లాండ్స్ అంటారు కదా, ఎక్కువ మంది కనిపిస్తుంటారు. బ్లాండ్ అమ్మాయిలు, అబ్బాయిలు కూడా అఫ్కోర్స్ అండి. అఫ్కోర్స్ నేను అబ్బాయిల గురించి ఎందుకు చెప్తాను. నేను 37 ఇయర్స్ బ్యాక్ నేను స్వీడన్లో స్టూడెంట్గా పనిచేశాను కదండి. ఆ టైంలో ఇవన్నీ చూడడానికి అవ్వలేదు. అసలు ఇవన్నీ ఉన్నాయని కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఆ టైంలో నేను విదేశాలు చూడాలని వెళ్ళలేదు, విదేశాలు డబ్బులు సంపాదించాలని వెళ్ళాను. మళ్ళీ నా గమ్యం ఏంటంటే చదువుకోవాలని కదా, దానికోసం 2 జాబులు చేసేవాను కదా. అందుకే పొద్దున్న నుండి సాయంకాలం వరకు ఫుల్ బిజీగా ఉండేవాడిని. అయితే ఇవన్నీ నేను మిస్ అయ్యానండి. సో ఇప్పుడు మాత్రం దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. చక్కగా అఫ్కోర్స్ 10 ఇయర్స్ నుండి చూస్తున్నాను. నేను, నా వైఫ్ స్టెల్లా కూడా తిరిగిందండి లాస్ట్ ట్రిప్లోను. అదిగో కనిపిస్తుంది కదా, అది ఒక ఎగ్జిబిషన్ లాంటిది, అమ్యూజ్మెంట్ పార్క్ అంటారు. స్టాక్హోమ్లో దీని పేరు గ్రోనా లండ్. పిల్లలకి పెద్దలకి అందరికీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ తప్పకుండా దొరుకుతుందండి. చాలా రైడ్స్ ఉన్నాయండి, 30 రైడ్స్ ఉన్నాయంట. సంవత్సరానికి 15 లక్షల మంది వస్తున్నారు ఇది చూడడానికి. 1400 ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తున్నారండి వీళ్ళందరినీ చూసుకోవడానికి. చాలా మంచి పార్క్ అని విన్నాను. స్వీడన్ దేశంలో ట్రామ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని యూరోపియన్ కంట్రీస్లోనూ ఈ ట్రామ్స్ అన్నీ ఉన్నాయి. 1700, 1800 నుండి. సో అలాగే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. ట్రామ్లో మాత్రం మేము ఎక్కలేదు ఈసారి, ఇంతకుముందు అయితే ఎక్కేనేమో. చాలా మటుకు మేము చాలా వాకింగ్ చేసామండి. అదొకటి బాగా నేర్చుకున్నాం మేము అందరం. అయితే ఏ కంట్రీ వెళ్ళినా ఒక ఇండియన్ రెస్టారెంట్లో కనీసం ఒక్కసారైనా భోజనం చేయాలని మేము అనుకున్నాం. అన్ని ప్లేసెస్లో ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయండి, ఏదో 1-2 కంట్రీస్లో లేవు. అదిగో చూడండి, చక్కగా నేను ఏకంగా థాలీ చెప్పేశాను. థాలీ చెప్తే అన్ని రకాలు ఉంటాయి కాబట్టి 2-3 బాగోకపోయినా కొన్ని బాగుంటాయి. అందుకనేసి వీలైనంత వరకు నేను థాలీ చెప్తుంటాను. అప్పుడప్పుడు జస్ట్ ఏదో ఒకటి వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ రోటీతోటి చెప్తుంటాను. అలాగే నాకు ఇష్టం అనమాట. సో చాలా ఎంజాయ్ చేసామండి ఇండియన్ ఫుడ్ అందరం కలిసి. అయితే ఇంకా మాకు స్వీడన్ నుండి ఇంకో దేశం వెళ్ళే టైం వచ్చేసింది. మేము స్వీడన్ నుండి ఫిన్లాండ్ వెళ్తున్నాము. అప్పుడు మీకు ఫిన్లాండ్ వీడియో చూపించాను కదా, అది ఆల్రెడీ చూపించాను. అయితే స్వీడన్ నుండి ఫిన్లాండ్కి షిప్ మీద వెళ్తున్నాం అనమాట. అయితే సీ పోర్ట్కి వెళ్తున్నాము. అదిగో ఎదురుగా కనిపిస్తుంది మనకి వైకింగ్. సో అది ఎక్కి ఫిన్లాండ్ వెళ్ళామండి. ఈ వీడియో చాలా పెద్ద వీడియో అయ్యిందండి. చూసినందుకు చాలా చాలా వందనాలు. మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబే కాకుండా, లైకే కాకుండా షేర్ కూడా చేయండి. ఎందుకంటే చాలామంది చూస్తే వాళ్ళకు కూడా ఒక మంచి అనుభూతి వస్తుంది కదా. దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. మీ శామ్ వనము, మీ ట్యూబర్. బాయ్.